బాడీలో ఉన్న వేరియస్ క్యాన్సర్స్లోంచి ఉన్న వాటిల్లో మంచి క్యాన్సర్ అనేది కూడా థైరాయిడే, అన్నిటికన్నా చెడ్డ క్యాన్సర్ అనేది కూడా థైరాయిడే. కానీ రెండు వేరే వేరే రకాలు. పాపిలరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ అంటే మోస్ట్ కామన్ థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే దీనికి పెద్ద ట్రీట్మెంట్స్ ఏం అవసరం ఉండవు. నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ లాగా చేసేసి దాని తర్వాత ఐడిన్ థెరపీ అని ఇస్తాం. దాంతో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. ఒకవేళ మీకు మెడలో నోడ్స్ ఉంటే ఆ నోడ్స్ కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఐడిన్ థెరపీయే ఉంటుంది. దీనికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్, కీమోథెరపీ అవన్నీ జనరలీ ఉండవు. అట్లానే అన్నిటికన్నా చెడ్డ క్యాన్సర్ కూడా నేను థైరాయిడ్ని ఎందుకన్నానంటే పాపిలరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ కాకుండా ఎనాప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ ఉంటుంది. ఎనాప్లాస్టిక్ కార్సినోమాకి అది ఎందుకు ఇంత చెడ్డది అంటే మీరు మా దగ్గర ఫస్ట్ టైం కలిసి వారం తర్వాత సర్జరీ కోసం వస్తే కూడా స్టేజ్ మారిపోతుంది. దీనిలో ఇది ఎంత బ్యాడ్ అంటే మనం స్టేజ్ 4 అనే చెప్తాం. ఎనాప్లాస్టిక్ కార్సినోమా అని డయాగ్నోస్ అయితే దాని ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ స్టేజ్ 4. సో పాపిలరీ కార్సినోమా ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే మనకి థైరాయిడ్లో స్వెల్లింగ్ వచ్చినా, మెడలో గడ్డలు వచ్చినా దానికి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్లో అది డౌట్ఫుల్గా అనిపిస్తే అప్పటికప్పుడే సూది పరీక్ష చేస్తాము. ఈ సూది పరీక్షలో మనకి నిర్ధారణం అవుతుంది అది ఎటువంటి థైరాయిడ్ క్యాన్సర్ అనేది. దాన్ని బట్టి మనం ముందర ట్రీట్మెంట్ చేయాలి. థైరాయిడ్ సర్జరీ ఈజ్ నౌ ఎవల్యూషనైజ్డ్ అండ్ చాలా సులభంగా అయిపోయే సర్జరీ వితౌట్ ఎనీ ట్రబుల్స్. మీకు రెండు వైపులా థైరాయిడ్ గ్రంథి తీసేసి దాని తర్వాత మెడలో ఆపరేషన్ చేయాలంటే చేసి ట్రీట్మెంట్ సర్జరీ అయిపోతుంది. ఈ సర్జరీకి రెండు సైడ్ ఎఫెక్ట్స్. వన్ ఇస్ రిలేటెడ్ టు యువర్ వోకల్ కార్డ్స్ అంటే స్వర్ణాలికలకి సప్లై చేసే నర్వ్స్ థైరాయిడ్ గ్లాండ్ వెనకాలే ఉంటాయి కాబట్టి దానికి ఏమైనా డ్యామేజ్ అయితే మాటకి ఇబ్బంది అవుతుంది, కానీ చాలా మటుకు రికవర్ అయిపోతుంది. ఇంకో ఇబ్బంది ఏంటి అంటే మనకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని కాల్షియంకి సంబంధించిన గ్రంథులు దాని వెనకాలే ఉంటాయి, థైరాయిడ్ గ్లాండ్ వెనకాలే. దానికి ఏమైనా డ్యామేజ్ అయినా, దానికి వచ్చే బ్లడ్ సప్లైకి ఏమైనా డ్యామేజ్ అయినా కాల్షియంకి సంబంధించిన ఇబ్బందులు కొన్ని రోజులకి వస్తాయి. అదే ఎనాప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్లో మనం సర్జరీ చేయగలిగితే మంచిది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీకి వీలు అవ్వదు అండ్ కీమో రేడియేషన్ అనేది దానిలో ఇస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్ డస్ నాట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ 6 months. ఈ రెండు కాకుండా ఫాలిక్యులర్ ఇంకా మెడ్యులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ ఉంటాయి. మెడ్యులరీ కార్సినోమా జనరలీ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి అండ్ మేల్ ప్రెడిలిక్షన్ ఉంటుంది, అంటే మేల్స్లో ఎక్కువ చూస్తాము. కానీ అయినా కూడా పాపిలరీ కార్సినోమా is still more common than medullary carcinoma. Follicular carcinoma is also similar to papillary, కానీ ఇది డిస్టెంట్ స్ప్రెడ్, అంటే థైరాయిడ్లోంచి మెడలో కాకుండా బాడీలో వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి.